ఒక పక్క భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు అండ్ కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడి స్టేట్మెంటు అండ్ చాలా సీరియస్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరూ గమనించుకునే ఒక కీలక పరిణామం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రితో కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిశారు. సరే, ఏం రీజన్ లేకుండా కలవరు? వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు అంటే ఏదో రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమై ఉంటుంది? దేనికోసం వెళ్ళారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియా వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు రీజన్ చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసమని గవర్నర్కి బ్రీఫింగ్ ఇవ్వడం కోసం వెళ్ళారు అని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. టీడీపీ మీడియా కూడా, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ జర్నలిస్టులు చెబుతూ ఉన్నారు డైరెక్ట్గానే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ గారు ముగ్గురు కలిసి కూర్చున్న ఫోటో పెట్టి, మొన్న నిన్ననే కలిశారు, ఈ ఫోటో పెట్టి ఈ ఫోటోని ఇలానే గుర్తుపెట్టుకోండి మనసులో, లేకుంటే ఈ ఫోటోని ఇలాగే రికార్డ్ చేసి పెట్టుకోండి. ఈ ఇద్దరు గవర్నర్ని కలిసినటువంటి ఇంపాక్ట్ ఏంటో త్వరలో కనిపించబోతుంది అని అంటే, సరే ఇంకొందరు జగన్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు, బ్రీఫింగ్ ఇవ్వడం కోసం వెళ్ళారు అని. ఎందుకు వెళ్ళారు అంటే డెఫినెట్లీ ఏదో ఒకటి లేకుండా వెళ్ళరు, కానీ ఎందుకు అన్నది వాళ్ళు రీజన్ చెప్పలే. కొన్ని రోజుల నుంచి మద్యమని, లిక్కర్ కేసులని, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గానే విచారణ సాగుతూ ఉంది. మధ్యలో అటువైపు ఈడీగానే కేసు ఫైల్ చేసింది కొందరు 33 మంది మీద. ఇటు రాష్ట్రంలో వీళ్ళుగానే ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరి వాంగ్మూలం తీసుకున్నా, ఎవరిని విచారించినా, ఎవరికి నోటీసులు ఇచ్చినా వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చేది జగన్ చెప్తేనే నేను చేశాను, జగనే బాసు, జగన్ ఆదేశాల ప్రకారమే చేశాం. ఎవరు పోయినా అదే స్టేట్మెంటే వీళ్ళు రాయించుకుంటున్నారు. వాళ్ళ పత్రికల్లో అవే ప్రింట్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు సంతకాలు పెట్టకపోయినా వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాల మీద, స్టేట్మెంట్ మీద మెజిస్ట్రేట్లు కూడా వాటిని పెద్ద పట్టించుకోవట్లేదు. వాళ్ళు సంతకాలు పెట్టారా లేదా, ఈ వాంగ్మూలాలు ఎవరు తయారు చేశారనే వాణి దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. ఏదో రోజు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి కదా, జగన్ గారి టార్గెట్ అది, వారంలో జగన్ అరెస్ట్, మహానాడు కంటే ముందు జగన్ అరెస్ట్, రకరకాలు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ సీఎం, డిప్యూటీ సీఎం పోవడం కూడా గవర్నర్ దగ్గరికి జగన్ మీద బ్రీఫింగ్ కోసమే అని చెప్పి, ఇంత పాకిస్తాన్ ఇండియా వేడిలో కూడా ఈ టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఈ కామెంట్లు చేసుకుంటూ, ఈ వార్తలు, ఈ ఫోటోలు షేర్ చేసుకుంటూ, ఇంతటి ఎండల్లో, అంతటి పాకిస్తాన్ భారత్ మధ్య మంటల్లో కూడా వీళ్ళు చాలా చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే జగన్ గారి మీద కేసు, జగన్ గారి అరెస్ట్ అనే ఎపిసోడ్, ఆ మాటలు వీళ్ళకి చాలా చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి, సో మొత్తం మీద వాళ్ళు చాలా చల్లదనాన్ని ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి సరే, ఎందుకు కలిశారు అన్న ప్రశ్నకి ఇప్పటికీ నో సమాధానం. మరి వాళ్ళు అన్నట్లు ఆ సమాధానం త్వరలో ఏమన్నా తెలియబోతుందా? చూద్దాం.